నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఎన్డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్, కోట మండలం ఊనుగుంటపాలెం సొసైటీ చైర్మన్, సీనియర్ టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఆయన మేనల్లుడు తెలంగాణ రాష్ట్రం జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పరామర్శించారు. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ కోట పట్టణంలోని ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కోటకు వచ్చిన అనిరుద్ రెడ్డికి నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు శాలువాలు, పూలమాలలతో సత్కరించి స్వాగతం పలికారు. జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అనిరుద్ రెడ్డి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో కొద్దిసేపు ముచ్చటించారు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ స్థితిగతులు, అలాగే కోట పంచాయతీలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల పరిస్థితుల గురించి పిచ్చాపాటిగా మాట్లాడారు. ఆయన వెంట నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, బాకా విజయ్ భాస్కర్ రెడ్డి, మీజూరు మల్లికార్జునరావు ఉన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం గూడలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు కార్తిక్ శర్మ పూజా కార్యక్రమాలను చేపట్టారు. 5వ రోజున డిఎన్ఆర్ ట్రస్ట్ అల్లారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల్లో ప్రత్యేక అలంకరణతో ఉన్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా వాకాడు మండలం జమిని కొత్తపాలెం పంచాయతీలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడారు.
గతంలో బీజీఆర్ మాగుంట వంటి కంపెనీల వల్ల స్థానిక రైతులు తమ పొలాలు కోల్పోయారని గుర్తు చేశారు. కొత్త పరిశ్రమలు వచ్చిన ప్రయోజనం ఉండదని, ఎన్ఐఓ 700 ఎకరాలు స్వాధీనం చేసుకోవడం వల్ల లోకల్గా ఉపాధి లేకుండా సర్వనాశనం అయిందన్నారు. తరతరాలుగా అనుభవిస్తున్న భూములపై స్థానికుల ప్రభుత్వ భూములను న్యాయంగా పంపిణీ చేయాలని తహసీల్దార్ను కోరారు. అలాగే గ్రామస్తులందరూ యూనిటీగా ఉండి రోడ్డుపైకి వచ్చి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ మాట్లాడుతూ భూమి సర్వే ఎందుకు చేస్తున్నారని, ప్రజలకు ఎలాంటి సమాచారం లేకుండా రికార్డులు, అసైన్మెంట్ ల్యాండ్, బీఫారం పట్టాల, CJFS ప్లాంట్స్ వివరాలు సర్వే చేయడం దారుణమన్నారు. కలెక్టర్ ఆర్డీఓ వచ్చి వివరాలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీన్ని ఎంఆర్ఓ సయ్యద్ ఇక్బాల్ వివరణ ఇచ్చారు. నాకైతే నమ్మకం కలగట్లేదు. ఈరోజు చిలకూరు మండలంలో అనేక రకాలైన కంపెనీలు వచ్చాయి. లోకల్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అందరూ హిందీ వాళ్ళు పెట్టుకొని లోకల్ వాళ్ళు పెట్టారు. NIOT వచ్చింది 700 ఎకరాలు. ఇది నేను ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడలేదు, ఈ గ్రామస్తుడిగా మాట్లాడుతున్నాను. NIOT వచ్చింది. NIOT వచ్చిన రోజు కూడా మీకు ఈ భవిష్యత్తే మారిపోతుంది. 500 మంది మీ ఊరు ఎంప్లాయీస్ ఉంటారంటే 3 సెక్యూరిటీ గార్డులు ఇచ్చేసి ఈరోజు లోపలకు కూడా మనం రాని పరిస్థితి. అందుకనే మనందరం యూనిటీగా ఉండి, మనం తరతరాల నుంచి, మన తాతల తరాల నుంచి మనం ఎప్పటి నుంచో అనుభవించుకున్న పొలాల మీద మనకు హక్కు ఉంది. ప్రభుత్వం మాదని పెరుక్కుంటే మనం ఒప్పుకోం. మస్తానాయ్ గారు చెప్పినట్టు రోడ్డు మీదకి వస్తాం అనే దానికోసమే ముందుగానే చెప్తున్నాం. ఎంఆర్ఓ దృష్టికి, తహసీల్దార్ దృష్టికి తీసుకొని వచ్చాం. అయితే ఈరోజు మా గ్రామాల్లో అంతా మెచ్యూర్డ్, ఎవరూరు పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ పొలం, ఎవరు గతంలో అనుభవిస్తున్నారు అని ఒక్కరు చెప్పలేదు. అందరికి పెద్దోళ్ళు అందరూ ఉన్నారు, ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ తెలుసు. అయితే బయట గ్రామాల నుంచి ఎవరన్నా తీసుకొని వచ్చి వీళ్ళకి ఇక్కడ ఉన్నాయంటే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఇక్కడ అందరికి తెలుసు కాబట్టి. అయితే ఈరోజు అల్లాలమిట్ట అని ప్రస్తావించారు. అల్లాలమిట్టలో సుమారుగా 90 ఎకరాలు ఉంటే 87 ఎకరాలు ఉంటే 87 ఎకరాల్లో వాలమేడు, జమీన్, కొత్తపాలెం గ్రామాలు గతంలో చిన్న ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల ప్రకారం ఇన్ని సంవత్సరాల నుంచి మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం మీ దృష్టికి తీసుకొస్తాం. పర్సనల్గా మీకు లెటర్ పెడతాం. మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మాకు సహాయం చేయాలా, ఆ డబ్బులు ఇస్తే గ్రామానికి పంచుకుంటారు. అదొకటి. ఈరోజు పామంజి ఉంది. పామంజిలో ఏదైతే పట్టాలు ఉన్నాయో, పట్టాలు కాకుండా సుమారుగా ఇంకొక 150, 140 ఎకరాలు ప్రభుత్వ పొలం ఉంది. ప్రభుత్వ పొలాన్ని గతంలో పామంజి వాళ్ళు మా వాళ్ళు అనుభవించుకుంటారు. వాళ్ళందరికి కూడా ఆ గ్రామంలో వాళ్ళకి హక్కు కల్పించాలి మీరందరూ కలిసి అని చెప్పి తహసీల్దార్ గారిని మీ అందరి తరఫున నేను అడుగుతున్నాను. అయితే ఎందుకు ఇట్లా అడుగుతున్నానంటే తప్పదు. అదేవిధంగా పాతేటిపాలెం ఉంది. పాతేటిపాలెంలో మా జమీన్, కొత్తపాలెం వాళ్ళు ఆ రోజు ₹1 తీసుకోకుండా ఆడిచ్చి డబ్బులు తీసుకోకుండా ఎక్స్చేంజ్ తీసుకున్నారు. ఆడేమో ఎక్స్చేంజ్ తీసుకున్నారు, ఈడేమో వ్యవసాయం చేసుకోలేక ఉప్పు నీళ్ళు వల్ల సర్వనాశనం అయిపోయాం జమీన్, కొత్తపాలెం పరిస్థితి. అయితే ఏదేమైనా DKD పట్టాలు చేసుకోలేకపోయినాం, ఫ్రీ హోల్డ్లో పట్టాలు చేసుకోలేకపోయినాం. ఇవన్నీ మాగుంటోళ్ళు, బీజీఆర్, ఇతర కంపెనీల వల్ల మనం సర్వనాశనం అయిపోయినాం. గతంలో మేము అందరం దెబ్బతినున్నాం. ఈరోజు ఉన్నతంగా ఇంతమంది కూర్చోంటే ఒక్కరు కూడా నోరు తెలియకుండా ఎవరెవరు మన తరఫున మాట్లాడతారు ఖచ్చితంగానే. ఏడైనా కూడా చిన్న పొరపాటు జరగదు. చిన్న పొరపాటు చేసేదానికి మెయిన్ కానీ మన ప్రతిపక్ష నాయకులు కానీ, స్థానికంగా ఇక్కడ లీడర్స్ కానీ, అపోజిషన్ వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. ₹1 మనం తినాం, ₹1 ఏరే వాళ్ళు తిని. ఎవడైతే అర్హుడో ఓడికే ఇక్కడి నుంచి డబ్బులు పోతాయి. నిజంగా మీకు ఏదన్నా కానీ పొరపాటు జరిగితే తహసీల్దార్ ఆఫీస్లో రిటర్న్గా మీరు ఒక అర్జీ ఇచ్చినట్టు తహసీల్దార్ దగ్గర ముద్ర వేసుకొని వచ్చి మళ్ళీ ఇట్లాంటి గ్రామ సభలు 4-5 జరుగుతాయి. ఎవరైతే మన కాంతానికి ఆశపడకూడదు, మనము మన అయిన దానికి మనం ఆశపడతాం. మిగిలింది ఏముందో ఆ గ్రామంలో తీసుకొని ఏ గ్రామం వాళ్ళు ఆ గ్రామంలో ఎంతైతే మనకు ప్రభుత్వం వాళ్ళ గురించి డబ్బులు వస్తున్నాయో మీరందరూ గ్రామం తరఫున రాజకీయాలకు అతీతంగా ఎవరైతే పెళ్ళైన వాళ్ళు ఉన్నారో కుటుంబ పరంగా మనం అందరం పంచుకోవాలి. ఏదైనా ఉంటే నేను చెప్పానని మీరు వినవలేదు. మీరు ఏదన్నా ఉంటే మీ వైపు నుంచి కూడా కూర్చుంటే మనం అనేక సార్లు రాయంత్రమో ఉదయమో రచ్చబండ కాడ కూర్చోనో లేదా గ్రామంలో కూర్చొని అందరం కూర్చొని మనం మాట్లాడుకుంటాం. ఈరోజు పామంజి ఒకటే కాదు, పామంజి, వాల్మేడు నుంచి వాల్మేడుకి వచ్చేటప్పటికి గంగనపాలెంకి వాళ్ళ పొలాలు ఉన్నాయి, అవి కూడా పోతున్నాయి. పామంజిలో వస్తే పామంజి పొలాలు మ్యాక్సిమం పామంజి వాళ్ళకు ఉన్నాయి. కొందరికి కొండూరు అక్కడ ఉన్నట్టున్నారు గోవిందపల్లిలో వాళ్ళు. ఎవరైతే ఒరిజినల్గా పట్టాలు ఉంటాయి వాళ్ళకే జంతాయి. అయితే ఇప్పుడు అల్లాలమిట్టు ఉంది. అల్లాలమిట్టుకు ఒక కమిట్మెంట్ ఉంది. ఒక కమిట్మెంట్ ప్రకారం చేస్తుంది. ఈరోజు మొన్న అందలమాలతో ఒక ఇష్యూ వచ్చింది. అందలమాలతో కూడా రాత్రి ఇంచుమించుగా ఒక కొలుక్కి వచ్చింది, పాలి వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఈరోజు అనేక రకాలుగా మేము గతంలో కంపెనీల వల్ల ఇబ్బంది పడ్డాం. ఏదైనా కంపెనీ వస్తే మేమేదో పెద్ద బెనిఫిట్ వస్తుందని మాకేం నమ్మకం లేదు. కానీ మీరు మా అధికారులు
మాకు మీరే సహాయం చేయాలా, మీరు అనుకుంటే పై అధికారులను కన్విన్స్ చేయగలరు, మేమందరం మీతో కలిసిమెలిసి కంఫర్ట్గా ఉంటాం. మీరు మాకు చేస్తే అందరూ మా వాళ్ళందరూ పేదవాళ్ళు. మీరు పర్సనల్గా కూడా మీ కుటుంబం, మీ భార్య, బిడ్డలు జెడ్పీటీసీ గారు ఏది ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి. చేసినటువంటి పురుషోత్తం రెడ్డికి, మహేంద్ర గారికి, వెంకటకృష్ణారెడ్డికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరికీ నా నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి రేపు ప్రమాదంలో పడబోతున్నటువంటి మా అక్క చెల్లెలకి, మా అన్నోళ్ళకి, మా మామోళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు. ఎంఆర్ఓ గారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఉన్న పళంగా మీరు వచ్చేసి సర్వే అన్నారు. అసలు సర్వే ఎందుకు చేస్తున్నారు, మా భూమి ఎందుకు తీసుకుంటున్నారు, అసలు ఇక్కడ ఏం జరగబోతుంది, కనీసం ఒక్కరైనా గౌరవ కలెక్టర్ గారు రావాలి, ఆర్డీఓ గారు రావాలి, మీరు రావాలి. ఎవరు రాకుండా, ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా సర్వే చేయడం మాత్రం చాలా దారుణం సార్. యాక్చువల్గా ఇక్కడుండే ప్రజలందరూ చాలా అనామకులు. వాళ్ళ భూమి వాళ్ళు ఏదో తెలుసుకోలేని పరిస్థితి. ఈరోజు దాకా మీరు ఏదైతే అలాట్ చేస్తున్నారో సిజేఎఫ్ఎస్ ల్యాండ్స్ రికార్డు, ఆ రికార్డులో ఎవరి పేరుందో, వాళ్ళకి ఎంత ఉందో, ఎక్కడుందో తెలియని పరిస్థితి. అసైన్మెంట్ ల్యాండ్ పరిస్థితి తెలియదు, డిఫార్మ్ పట్టాల పరిస్థితి తెలియదు. పిఎన్ అని, తర్వాత డీడీ అని, ఆ తర్వాత అవార్డ్ ఎంక్వైరీ అని, ఆ తర్వాత కాంపెన్సేషన్ పేమెంట్ చేయడం అని. ఇందులో భాగంగా ఈ పిఎన్ కోసము గ్రామ సభ పెట్టాల్సిన అవసరమే లేదు. ఇందాక డీటీ గారు కూడా చెప్పారు, వార్తాపత్రికలు 2 ప్రముఖ వార్తాపత్రికల్లో ప్రచురిస్తారు. అదే మీకు అందరికీ తెలియజేసే గ్రామ సభ లాగా తెలియజేసే పద్ధతి అది. దాంట్లో మీరు చూసుకుంటారు, మీకు సంబంధించిన మీ భూమికి సంబంధించి సర్వే నెంబర్ కానీ, హద్దులు కానీ, విస్తీర్ణం కానీ సరిగా పడిందా లేదా అది చూసుకొని దాని తర్వాత మనం 60 రోజులు టైం ఇస్తాము. ఈ 60 రోజుల్లో మీకు ఏమైనా ఇబ్బంది గ్రహించారు ఆ పబ్లిష్ చేసిన దాంట్లో, అప్పుడు మాకు మీరు అర్జీలు ఇస్తారు, ఆ ఆక్షేపణలు ఇస్తారు. అవి మనం మళ్ళీ ఎంక్వైరీ చేసి దాన్ని తప్పులు ఉన్నదాన్ని తొలగించి మళ్ళీ డీడీ ఇస్తాము. అది ప్రాసెస్. కానీ మీరందరూ కోరుతున్నారు, ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు ఈ గ్రామ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా విషయాలు మా నోటీస్లో కూడా రావడం జరిగింది. ఇక్కడున్న ప్రజల్లో కానీ, ప్రజాప్రతినిధుల్లో కానీ ఎటువంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకున్న అపోహలు ఏందని తెలుసుకోవడం జరిగింది. మేము గుండె మీద చేసుకొని చెప్తున్నాము, ఎవ్వరికి ఎటువంటి అన్యాయం అనేది జరగదు. ఎందుకంటే మాకు ఆ ఉద్దేశము లేదు. రెండోది, ఇది బహిరంగంగా ప్రచురణ చేయడం జరుగుతుంది 2 న్యూస్ పేపర్లలో. మీరు ఎక్కడ ఎటువంటి లోపాన్ని గ్రహించినా అది మీ అర్జీల ద్వారా ఇవ్వచ్చు. ఇందాక డీటీ గారు కూడా చెప్పారు, మీరు స్టాంప్తో ఇచ్చినట్టు స్టాంప్ వేయించుకోండి. ఎందుకంటే రేపు నేను ఇక్కడ తహసీల్దార్గా ఉంటాను, ఉండకపోవచ్చు, కానీ కాగితం అనేది ఉండిద్ది, నోటి మాట అయితే ఉండదు. కాగితం అనేది ఆఫీస్లో ఉండిద్ది, అర్జీ అనేది. నేను కాకపోతే ఇంకో తహసీల్దార్ వచ్చినా ఈ విధంగా అర్జీ వచ్చి ఉంది. తిరుపతి జిల్లా వాకాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో జలధార జలహారతి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాయి ప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని అన్ని స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు, నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారని, రాబోయే వేసవిలో నీటిని అడుగు కట్టకుండా కాపాడుకోవడం ద్వారా భవిష్యత్తులో రైతులు, ప్రజలందరూ సంతోషంగా ఉండేందుకు ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సమావేశం నిర్వహించారని చెప్పారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన సూచనల మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసులు, తూపిడి చెరువు జల సంఘం అధ్యక్షులు తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు కె దయాకర్, టి రమణయ్య, చంద్రారెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ కిరణ్, అగ్రికల్చర్ అధికారిని దీప, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వాకాడ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జలధార జలహారతి అనే దాని మీద సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఇందులో మండలంలో ఉన్న అందరూ స్పెషల్ ఆఫీసర్స్, పంచాయతీ సెక్రటరీస్లు, అదేవిధంగా నీటి సంఘాల అధ్యక్షులు, నీటి సంఘాల ఉపాధ్యక్షులు అందరితో కలిసి ఈ జలధార జలహారతిపై వాళ్ళకి వివరం తెలియజేయడం అనేది. దీని ముఖ్య ఉద్దేశము రాబోయే సమ్మర్లో నీటిని అడుగట్టకుండా మనం కాపాడుకుంటే
ఎప్పుడు భవిష్యత్తులో అందరు రైతులు కానీ ప్రజలు కానీ అందరూ సుఖంగా ఉంటారు ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వారు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్ గారితో సమావేశం నిర్వహించబడింది. అందులో భాగంగా మా తిరుపతి జిల్లా కలెక్టర్ గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ నందు మాకు ఈరోజు మీటింగ్ పెట్టి అందరిని పిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఛాలెంజ్గా తీసుకోవాలని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ వాకాడ మండలంలో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ వివరాలు తెలిపింది. త్వరలోనే అసలు ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాటర్ కాలువలు ఉన్నాయి అన్నీ గుర్తించి వాటిని బాగా వేటికి అవసరమైనయో వాటికి నిధులు సేకరించి వాటికి రిపేర్ చేసి అదేవిధంగా గుంటలు ఏమైనా తీసేసి నీటిని సమృద్ధిగా ఉంచేదానికి మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాము. అన్ని గ్రామాల గ్రామ సభలు పెట్టి ఈ ప్రణాళిక తయారు చేసుకొని దానికి సంబంధించిన కలెక్టర్ గారికి గవర్నమెంట్కి పంపించి మాకు కావాల్సిన విధి విధానాల గురించి తెలియజేసి వారికి మాకు కావాల్సిన నిధులను తీసుకొని ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మన వాకాడ మండలంలో నీటి కొరత లేకుండా చేస్తామని చెప్పి మీటింగ్ చేసుకుంటాం. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం శ్రీరామ్ నగర్ కాలనీలో గిరిజమ్మ అనే మహిళ మెడలో ఉన్న 4 సవర్ల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు లాక్కుని వెళ్లారు. గిరిజమ్మ నాయుడుపేట శ్రీరామ్ నగర్ లో చిన్న దుకాణం నడుపుతోంది. ముందుగా బైక్ లో అక్కడికి వచ్చిన 2 వ్యక్తులు 2 వాటర్ ప్యాకెట్లను ఇమ్మని అడిగి ఆమె వాటర్ ప్యాకెట్లను విక్రయించారని తెలపడంతో కాస్త ముందుకు వెళ్లి వచ్చి చాక్లెట్లు ఇవ్వమన్నారు. చాక్లెట్లను తీసి ఇస్తున్న సమయంలో ఆమె మెడలో ఉన్న 4 సవర్ల బంగారు గొలుసును లాక్కుని బైకుపై అక్కడి నుండి పారిపోయారు. గిరిజమ్మ కేకలు వేస్తూ కింద పడిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గిరిజమ్మను విచారించారు. నాయుడుపేట పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను ఇక్కడ కూర్చొని ఉంటాను. ఆయన ఇక్కడ కూర్చొని పోతా 2 వాటర్ బాటిల్ అడిగారు. వాటర్ ప్యాకెట్లు అమ్మను ఆయన మేము విన్నాం. ఆమెను వెళ్ళిపోయారు ఆడదాకా. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు తిరుక్కొని. మళ్ళీ వచ్చి అమ్మ ఈ 4 రూపాయల చాక్లెట్లు అన్నీ ఇయ్యమ్మా అన్నారు. నేను ఇక్కడే స్టూల్ మీద కూర్చొని ఆ డబ్బా అందుకొని 4 చాక్లెట్ ఇచ్చి మళ్ళీ స్టూల్ మీద కూర్చున్నా. కూర్చొని తల్లికి చాక్లెట్ నోట్లు వేసుకొని సప్పరి చేపెట్టి లాగేసి. గూడూరు డివిజన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బ్రదర్ ఊలా డేనియల్ రవికుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేశారు. ముందుగా గడియార స్తంభం వద్ద శాంతికి చిహ్నంగా శాంతి కపోతములను దైవజనులు ఎగరవేశారు. పట్టణంలోని దేవుని సేవకులు, సంఘ పెద్దలు, మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మహిమ పరిచారు. దేవుని వాక్యములు చేతపట్టుకుని అనేక మంది మహిళా విశ్వాసులు ఈ సువార్త ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు 200 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మహిమ పరిచారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు నేపథ్యంలో ప్రపంచమంతా కూడా శాంతి సముదానంగా ఉండేందుకు పాస్టర్స్ అందరూ కూడా ప్రార్థించారు. విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను మరలా బ్రతుకును అని యేసు ప్రభువు చెప్పారు. కావున యేసు ప్రభువు వారు పాపుల రక్షకుడుగా లోకములో నలుగుగా జన్మించిన పరిశుద్ధుడు. ఆయన జన్మలో పరిశుద్ధుడు, జీవితములో పరిశుద్ధుడు, మరణములోనూ పరిశుద్ధుడు. మరియు అలాంటి పరిశుద్ధుడైనటువంటి వాణ్ణి సమాధి కప్పి వేయడం అనేది అసాధ్యము కనుక ప్రభువైన యేసు క్రీస్తు జీవిత కాలములో ఆయన ఏ విధంగా శిలువపై మరణిస్తాడో, ఏ విధంగా సమాధి చేయబడతాడు, ఆయన పునరుత్థానుడు, జీవమై ఉన్నాడు, పరలోకమునకు ఒకే ఒక మార్గమై ఉన్నాడు. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అయి ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవ్వరును తండ్రి యొద్దకు చేరలేరు అని యేసు క్రీస్తు ప్రభువు చెప్పారు. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు అన్నారు, పునరుత్థానమును నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను మరలా బ్రతుకును అని యేసు ప్రభువు చెప్పారు. కావున యేసు ప్రభువు వారు పాపుల రక్షకుడుగా లోకములో నలుగుగా జన్మించిన పరిశుద్ధుడు. ఆయన జన్మలో పరిశుద్ధుడు, జీవితములో పరిశుద్ధుడు, మరణములోనూ పరిశుద్ధుడు. మరియు అలాంటి పరిశుద్ధుడైనటువంటి వాణ్ణి సమాధి కప్పి వేయడం అనేది అసాధ్యము కనుక ప్రభువైన యేసు క్రీస్తు జీవిత కాలములో ఆయన ఏ విధంగా శిలువపై మరణిస్తాడో, ఏ విధంగా సమాధి చేయబడతాడో, ఏ విధంగా తిరిగి లేస్తాడో కనుకనే ఆయన పాత్రని తొలగించాలని ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆయన సన్నిధింపులని తేజస్సులు ఆయన మాత్రమే వసిస్తూ అమృతం కలిగినటువంటి దేవుడు, మరి అంతటి మహనీయుడు, అంతటి గొప్ప దేవుడు, సర్వశక్తిమంతులైనటువంటి దేవుడు నిన్ను నన్ను కాపాడడానికి ఆయన
ఈ లోకానికి దిగొచ్చాడు ప్రియమైన. అందుకే 2025 సంవత్సరాల క్రితము కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది. మన పాపాలు క్షమించబడాలంటే మరి ఆ పాపము లేనివాడై ఉండాలి, పాపరహితుడై ఉండాలి. యేసు ప్రభువు ఒక మాట అంటాడు, నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలరా అని చెప్పి. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీకృష్ణ ధర్మరాజు స్వామి దేవస్థానం ఆలయ భూములకు చెందిన వేలంపాటను ఆ దేవాలయంలో గుంటూరు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ భూములు అనేక సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాయని, వాటిని వేలంపాట నిర్వహించి పాఠశాలలకు లీజుకు ఇవ్వడం జరిగిందన్నారు. శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవస్థానం చెందిన దుకాణ సముదాయాన్ని శుభ్రం చేసి త్వరలో వేలంపాటలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోలు రవికృష్ణ, శ్రీనివాసులు రెడ్డి, ప్రసాద్, తాతా శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ వాటంబేడి శివకుమార్, వ్యాపారస్తులు పాల్గొన్నారు. వేముల సునీల్ పాట 45,000 ఒకసారి. సంవత్సరం ఒకటికి వేముల సునీల్ పాట 45,000. రెండోసారి ఒక్కసారి వేముల సునీల్ పాట 45,000 ఒక్కసారి. 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 ఈరోజు గూడూరు పట్టణంలో చేసి ఉన్న కృష్ణ ధర్మరాజ స్వామి టెంపుల్ మరియు లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానానికి సంబంధించిన పాటలు 11 సంవత్సరాలకు లీజు ఇవ్వడానికి ఈరోజు ఇక్కడికి రావడం అయింది. నేను దేవాదాయ డిప్యూటీ కమిషనర్ గుర్తురండి. ఈరోజు రావడం జరిగింది. ముందల ఖాళీగా ఉన్న భూములు ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న భూముల్ని ధర్మరాజ స్వామి టెంపుల్ ఫ్లాట్లు 2 ఫ్లాట్లు 35 సెంట్ ఒకటి, 42 సెంట్ ఒకటి పాడబెట్టడం జరిగింది. మరియు వెంకటేశ్వర స్వామి వారి 3 ఫ్లాట్లు పాడబెట్టడం జరిగింది. ఇవి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అనాది నుంచి ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ పాడబెట్టడం జరిగింది. పాటలో ఎకరం 50,000 చొప్పున పాడారండి. 50,000 సుమారుగా ఎకరం 50,000 చొప్పున పాడారు. అన్నీ పర్లేదు. దేవస్థానానికి ఇది అదనపు ఆదాయంగా వస్తుందండి. ఇది ఎప్పటి నుంచో ఖాళీగా ఉండటం వల్ల ఇప్పుడు ఈ పాటలు జరపమని మా కమిషనర్ గారు ఆదేశించడం జరిగింది. తర్వాత ఈ కృష్ణ ధర్మరాజ స్వామి టెంపుల్ మరియు లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర షాపులకు మట్టుకు ఎవరు డిపాజిట్ కట్టడానికి ఎవరు ముందుకు రాలేదండి. దానివల్ల ఆపేశాము. చైర్మన్ గారిని ఇక్కడ కృష్ణ ధర్మరాజ చైర్మన్ గారిని కనుక్కుంటే అదంతా బాగు చేస్తేనే పాడతారండి, లేకపోతే ఎవరు ముందుకు రారండి అని చైర్మన్ గారు చెప్పడం జరిగిందండి. ధర్మకర్తల మండలి వారు కానీ చైర్మన్ గారు కానీ చెప్పడం జరిగింది. అవన్నీ బాగు చేయించి తర్వాత మళ్ళీ షాపులు మరి ఇంకోసారి పాట పెడతానికి రెడీ చేస్తాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలో ఆదిశంకర యూనివర్సిటీలో ఫెస్ట్ 1 ఎమినోరేటర్స్తో పాటు సూపర్వైజర్లకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గూడూరు తహసీల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభమైందని, ప్రజల ఆర్థిక సామాజిక సేకరణ పగడ్బందీగా నిర్వహించాలని, సిబ్బందికి 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. 21లో జరగాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల కోవిడ్-19 వల్ల ఇది వాయిదా పడటం జరిగింది. ఈ వాయిదా పడి ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత మనం ఈ సెన్సస్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ జనాభా గణన అనేది ఒక నిర్దిష్ట సమయంలో దేశంలోని ప్రతి కుటుంబం మరియు వ్యక్తి గురించి వారి జనాభా సంబంధిత ఆర్థిక మరియు సామాజిక వివరాలతో సహా అధికారికంగా మరియు సమగ్రంగా లెక్కించే ప్రక్రియ. సచివాలయ సిబ్బంది హెచ్ఎల్ఓ మొబైల్ యాప్లో వారికి కేటాయించిన ప్రతి ఇంటిని సందర్శించి 37 ప్రశ్నలతో కూడిన వివరాలను నమోదు చేసి ఈ 3 రోజులు ట్రైనింగ్ వివరాలు నమోదు చేసుకునే దానికి ఈ 3 రోజుల ట్రైనింగ్ను ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పాపులేషన్ ఆధారంగా గ్రామ జనాభా మరియు పంచాయతీ జనాభా తెలుసుకోవచ్చు. ఈ పాపులేషన్ సెన్సస్ ఆధారంగా జనాభా వివరాలను బట్టి ప్రభుత్వాలు జాతీయ ప్రణాళిక మరియు విధాన రూపంలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందుకోసంగా ఈ 3 రోజుల ట్రైనింగ్ను ఈరోజు ఆదిశంకర కాలేజీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.